హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 99 పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. హైడ్రా ఏర్పాటు విషయంలో చట్టబద్ధత లోపించినట్లు కనబడుతోందని వ్యాఖ్యానించింది. ఎలాంటి చట్టం లేకుండా కేవలం జీవో ద్వారా ఏర్పడిన హైడ్రా ఏర్పాటు విషయంలో చట్టబద్ధత లోపించినట్లు కనబడుతోందని తెలిపింది. హైడ్రా ఏర్పాటు, దాని విధులు, చట్టబద్ధతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం అలియాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 119/21-22 ఉన్న తమ నిర్మాణాలను కూలగొట్టడంపై లక్ష్మి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 99 చట్ట విరుద్ధంగా ఉందని, దాన్ని కొట్టివేయాలని కోరారు. ఎలాంటి నోటీసు లేకుండా పట్టా భూముల్లో ఉన్న నిర్మాణాలను కూల్చడం అన్యాయమని అన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం హైడ్రా పనితీరును తప్పుపట్టింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత, ఏర్పాటు విధులు తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ కోరిన విధంగా హైడ్రా జీవోపై ప్రస్తుత దశలో స్టే ఇవ్వలేమని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టులో హైడ్రా ఏర్పాటుపై పిటిషన్ దాఖలైంది. హైడ్రాతో పాటు జీవో 99ని రద్దు చేయాలని లక్ష్మి అనే ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది. హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం అందులో ఉన్న అధికారులను మరో అథారిటీకి ఇవ్వకూడదని ఆరోపించారు. ఈ మేరకు హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను 2 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టులో హైడ్రా ఏర్పాటుపై పిటిషన్ దాఖలైంది. హైడ్రాతో పాటు జీవో 99ని రద్దు చేయాలని లక్ష్మి అనే ఓ మహిళ కూడా పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ఏర్పాటు చేసినటువంటి హైడ్రాను రద్దు చేయాలంటూ కూడా, అదే దానికి సంబంధించిన ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో 99ని కూడా రద్దు చేయాలంటూ కూడా లక్ష్మి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏదైతే హైడ్రా జిహెచ్ఎంసీకి సంబంధించిన విచక్షణ అధికారాలను ఉపయోగించుకుంటుంది, అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా హైడ్రాని రద్దు చేయాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి. మరొక వైపు ఏదైతే ఐపీఎస్ స్థాయి అంటే జాతీయ స్థాయి ఐపీఎస్ ని నియమించకుండా స్థానిక ఐపీఎస్ ని నియమించి హైడ్రాను కూల్చివేస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ అంటే హైడ్రా అనేది రాజ్యాంగబద్ధంగా లేదు కాబట్టి ఖచ్చితంగా హైడ్రాన్ అయితే రద్దు చేయాలని కూడా పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా హైకోర్టు హైడ్రాకి ఏదైతే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందో అయితే 4 వారాల్లో దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి. మొత్తంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో ఏదైతే అందర చెరువులు ఆక్రమణకు గురి కావడంతో పాటు అదే ఏదైతే దాని మీద ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు కూడా కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైడ్రాని ఏర్పాటు చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా హైడ్రా అనేది నిబంధనలకు విరుద్ధంగా ఉందని కూడా పిటిషనర్ పేర్కొన్న పరిస్థితి. అయితే జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం జిహెచ్ఎంసీకి ఉన్న అధికారాలను మరొక అథారిటీకి ఇవ్వకూడదని కూడా పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి. అయితే ఈ జిహెచ్ఎంసీకి ఉన్న అధికారాలను హైడ్రాకి ఎలా ఇస్తారంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. సో హైడ్రా చట్ట విరుద్ధంగా జరిగిందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే
ఈ నేపథ్యంలో కూడా జివో 99 ని రద్దు చేయాలి. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలి కానీ పిటిషన్ లో పేర్కొనే పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటికే కూడా హైదరాబాద్ పై కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. తమ కట్టడాలను కూల్చున్న నేపథ్యంలో కూడా ప్రజల స్థానికుల నుంచి కూడా ఏదైతే వ్యతిరేకత వస్తున్న క్రమంలో కూడా తాజాగా లక్ష్మీ అనే మహిళ మాత్రం ఈ హైదరాబాద్ పై కూడా హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి హైకోర్టు తదుపరి విచారణ అంటే ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు అయితే హైకోర్టు జారీ చేసింది. తదుపరి విచారణని 2 వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు పేర్కొన్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.